ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లర్న్ సింపుల్. ఈరోజు మన టాపిక్ వచ్చి వేదిక్ మ్యాథ్స్లో మల్టిప్లికేషన్స్. సో ఆల్రెడీ మనం 5 టైప్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు ఇంకో 2 టైప్స్ చెప్తున్నా. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ వెన్ టెన్స్ ప్లేస్ సమ్ ఈస్ 10 అండ్ వన్స్ ప్లేస్ సమ్ ఈస్ సేమ్. సో మనకి ఇచ్చిన నెంబర్స్లో ఎలా ఉంటాయంటే వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ అనేవి సేమ్గా ఉంటాయి, అలాగే టెన్స్ ప్లేస్లో నెంబర్స్ని యాడ్ చేస్తే వాటి సమ్ వచ్చి 10 అవుతుంది. అలా ఇచ్చిన నెంబర్స్కి ఎలా మల్టిప్లికేషన్ చేయాలనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 38 ఇంటూ 78 ఇచ్చారు. మనకి ఇచ్చిన నెంబర్స్ నోట్ చేస్తున్నా 38, 78. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్స్ ప్లేస్లో నెంబర్స్ సేమ్ ఉన్నాయి, అలాగే టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని ఎడిషన్ చేస్తే మనకు వచ్చే సమ్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. అంటే 3 + 7 ఎంత, 10 అయింది. సో ఇప్పుడు మనం కండిషన్ అప్లై చేయాలి. దీనికి ఎలా చేస్తాము అంటే మనం లెఫ్ట్ పార్ట్ తీసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ పార్ట్లో వచ్చేసరికి ఏం తీసుకుంటాం, మనకి టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని తీసుకోవాలి. టెన్స్ ప్లేస్లో ఏమున్నాయి, 3 ఇంటూ 7 తీసుకుని వాటిని మల్టిప్లై చేసి వాటికి కామన్గా సేమ్ నెంబర్ ఏదైతే ఉందో అంటే రైట్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ కామన్ ఉన్న నెంబర్ని ఎడిషన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది, 3 7s are 21, 21 + 8 29. లెఫ్ట్ పార్ట్ వచ్చేసరికి 29. అలాగే మన రైట్ పార్ట్ ఏమవుతుంది, ఈ వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని మల్టిప్లై చేసుకోవాలి. సో 8 ఇంటూ 8 64. మన ఫైనల్ ఆన్సర్ ఎంత, 29, 64. ఇది మన ఫైనల్ ఆన్సర్. అర్థమైంది కదండి. ఇంకో ఎగ్జాంపుల్ చేస్తున్నా. 26, 86 ఇచ్చారు. సో ఇప్పుడు మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, 2 ఇంటూ 8 టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి. 2 8s are 16, 16 + 6 22. నెక్స్ట్ రైట్ పార్ట్ ఏమవుతుంది, 6 ఇంటూ 6 36. ఫైనల్ ఆన్సర్ ఎంత, 22, 36. నెక్స్ట్ 93, 13. సో లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, 9 ఇంటూ 1 + 3, 9 1s are 9 + 3 12. రైట్ పార్ట్ ఏమవుతుంది, 3 ఇంటూ 3 9. ఫైనల్ ఆన్సర్ ఎంత. సో మనకు కావాల్సింది రైట్ పార్ట్లో టూ డిజిట్ నెంబర్, బట్ ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది. మనం ఏం చేయాలి, 0 యాడ్ చేయాలి. 1209 ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 47, 67. లెఫ్ట్ పార్ట్ వచ్చేసరికి 4 ఇంటూ 6 + 7, 24 + 7 ఎంత, 31. అలాగే రైట్ పార్ట్ వచ్చేసరికి 7 ఇంటూ 7 49. ఫైనల్ ఆన్సర్ ఎంత, 31, 49. ఓకే, అర్థమైంది కదండి. అంటే మనం ఇక్కడ ఏం చేసాం, వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ సేమ్గా ఉండి టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని ఎడిషన్ చేసినప్పుడు దాని సమ్ 10 వస్తాయి కనుక ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. లెఫ్ట్ పార్ట్లోకి వచ్చేసరికి టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన దానికి వన్స్ ప్లేస్లో ఉన్న సేమ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసాం, దాని టోటల్ ఒక ఆన్సర్ వస్తుంది. అలాగే రైట్ పార్ట్ తీసుకునేసరికి వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ రెండింటిని కూడా మల్టిప్లై చేసాం. వచ్చిన 2 ఆన్సర్స్ని డైరెక్ట్ ఆన్సర్ వేసుకుంటే అది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో సెకండ్ కండిషన్ చూడండి, ఇన్ మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ వెన్ టెన్స్ ప్లేస్ నెంబర్ ఈజ్ సేమ్ అండ్ వన్స్ ప్లేస్ సమ్ ఈజ్ 10. అంటే రివర్స్ అవుతుంది, పైన కండిషన్కి రివర్స్ అవుతుంది. 10 అంటే వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ యొక్క సమ్ వచ్చి 10 అవుతుంది, టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ అనేవి సేమ్గా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, సో ఎగ్జాంపుల్ చూద్దాం. 48 ఇంటూ 42 ఇచ్చారు. ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ సమ్ 10 వస్తుంది, 8 + 2 10. అలాగే టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ ఏమవుతున్నాయి, 4 4 సేమ్ నెంబర్స్ ఉన్నాయి ఇవి రెండు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి లెఫ్ట్ పార్ట్ వచ్చేసరికి లెఫ్ట్ పార్ట్లో ఏముంది, కామన్ నెంబర్ ఉంది. ఆ కామన్ నెంబర్ని నోట్ చేసుకుని దాన్ని సక్సెసివ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సక్సెసివ్ నెంబర్ అంటే దాని నెక్స్ట్ డిజిట్ అనమాట. 4 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి, 5. దాంతో మనం మల్టిప్లై చేసుకోవాలి. 4 5s are 20. ఓకే. అలాగే రైట్ పార్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, రైట్ పార్ట్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేయాలి. 8 2s are 16. ఓకే. మన ఫైనల్ ఆన్సర్ ఎంత, 2016. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఇది తీసుకుందాం 56 54. సో ఇక్కడ మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది, సో చూడండి వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ సమ్ 10 అయింది, టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, సో లెఫ్ట్ పార్ట్లో ఉన్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 5 5 సక్సెసివ్ నెంబర్ 6, 5 6 are 30. నెక్స్ట్ రైట్ పార్ట్ ఏమవుతుంది, 6 4s are 24. ఓకే. ఫైనల్ ఆన్సర్ ఎంత, 30 24. 83 87 ఇచ్చారు.
సో మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది 8 ఇంటూ 9, 8 సక్సెసివ్ నెంబర్ 9 కాబట్టి 8 9s చేయాలి. 8 9s ఎంత 72. రైట్ పార్ట్ ఏమవుతుంది 7 3s 3 ఇంటూ 7 21. ఫైనల్ ఆన్సర్ ఎంత 72 21. సో ఇది చూడండి 94 96 ఇచ్చారు. మన లెఫ్ట్ పార్ట్ ఏమవుతుంది 9 ఇంటూ 10, ఓకే 90. రైట్ పార్ట్ ఏమవుతుంది 4 6 24. ఫైనల్ ఆన్సర్ ఎంత 90 24. అర్థమైంది కదండి. మనకి ఏంటంటే ఫస్ట్ కండిషన్తో కంపేర్ చేస్తే సెకండ్ కండిషన్ అనేది కొంచెం ఈజీ ఉంటుంది. డైరెక్ట్గా సక్సెసివ్ నెంబర్ తీసుకుని మల్టిప్లై చేయడం కాబట్టి ఈజీగా అయిపోతుంది, కొంచెం స్టెప్స్ అనేవి తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే క్లాసెస్ రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకి ఈజీగానే అర్థమవుతుంది. కొత్తగా చూసే వాళ్ళైతే కనుక అట్లీస్ట్ అంటే వేదిక్ మార్క్స్ మొత్తం చూడకపోయినా అట్లీస్ట్ మల్టిప్లికేషన్స్ స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక అందులో మనకి కొన్ని టాపిక్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. బ్యాలెన్సింగ్ రూల్ అని ఇలా కొన్ని ఉంటాయి. అవేంటంటే మనకి చేయాలి అన్నప్పుడు, టాపిక్ చేయాలి అన్నప్పుడు అవి అన్నీ వస్తే తప్ప, ఆ టాపిక్స్ అన్నీ కంటిన్యూ అయితే తప్ప మనం ఈజీగా ఫాలో అవ్వలేం. సో ఏంటంటే మల్టిప్లికేషన్స్ నేర్చుకోవాలి అంటే కనుక స్టార్టింగ్ నుంచి ఫాలో అయితే కొంచెం ఈజీ అవుతుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.